సూసైడ్ అటెంప్ట్ చేసింది కదా, అక్కడ నుంచి చెప్పండి ఒకసారి. సూసైడ్ అటెంప్ట్ అంటే వాళ్ళ అమ్మ ప్రెగ్నెన్సీ తీయించిన తర్వాత శ్రేయాస్ హాస్పిటల్లో తీయించారు, ఈసీఐలో. తీయించిన తర్వాత వాళ్ళ అమ్మ కూడా వచ్చింది మేడం. వచ్చి ఆ డిసెంబర్ నుంచి జనవరి 10 తారీఖు వరకు మా ఇంట్లోనే ఉంది మేడం. అమ్మాయికి ఇంకా ఏం పనులు చేయలే, అమ్మాయి పడుకొనే ఉంది. వాళ్ళ అమ్మ ఆమె బట్టలు మాత్రమే ఉతికింది మేడం. నేను వంట అంతా నేను చేసేసుకున్నాను. అట్లా ఒక నెల రోజులు మా ఇంట్లో ఉండి, ఆమె కొన్ని రోజులు ఒక 2 రోజులు పాపను పంపిస్తారా ఇంటికి అంటే, మీ ఇష్టం, అసలు తీసుకెళ్ళడమే అక్కడికి తీసుకెళ్ళమన్నాను, మీరే అక్కడ పరుగు పోతుందని ఇక్కడ పెట్టుకున్నారు, సరే తీసుకెళ్ళండి నాకేం ప్రాబ్లం లేదని చెప్పాను. బాబుని కూడా తీసుకెళ్తానని. సరే ఆయన డ్యూటీ దగ్గర లీవ్ ఇస్తే తీసుకెళ్ళండి అమ్మ, నాకు ఇబ్బంది లేదన్నాను. ఇద్దరిని కలిపి తీసుకెళ్లారు మేడం. తీసుకెళ్ళి ఒక 10 days పెట్టుకున్నది, 2 days అన్నది. సరే మళ్ళీ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఇంకా ఏమి మళ్ళీ తెల్లారి నుండి లేచి కాస్త పని చేద్దాం, ఏదో సాయం చేద్దాం అని ఏమీ లేదు. పడుకుంది. సరేలే చేత అవుతలేదేమో, ఆల్రెడీ అబార్షన్ అయింది కదా అనుకుని నేను కామ్గా నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒకరోజు సడన్గా 1 గంట రాత్రి ఫోన్ చేస్తుంది ఈ బాబు ఫోన్లో నుంచి. అమ్మాయికి ఫోన్ లేదు. బాబు ఫోన్లో నుంచి ఫోన్ చేస్తే వీడు పడుకొనే ఉన్నాడు పక్కన. నేను ఏంటి గుసగుసలు వినిపిస్తున్నాయి అనేసి డోర్ శబ్దం చేసినాను వీళ్ళ బెడ్రూమ్ది. చేస్తే బాబు లేవలేదు, ఆ అమ్మాయి కూడా లేచి రాలేదు బయటకి. నేనే నెట్టుకున్నాను, అది గడి పడదు. కాలి కట్టెను ఉంటే తీసేసి నేనే నెట్టుకొని లోపలికి వెళ్ళినాను. ఏంటి ఛాన్స్, ఎవరితో మాట్లాడుతున్నా అంటే మమ్మీతో మాట్లాడుతున్నా. ఈ 1 గంట రాత్రి ఏమవసరం, రోజు వాళ్ళ మమ్మీకి వీడియో కాల్ చేసి నేనే మాట్లాడిస్తున్నాను ఉదయం. నా ఫోన్ అంతా ఖాళీగానే ఉంటుంది కదా దినమంతా, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు వీడియో కాల్ మాట్లాడుతున్నావు, ఆడియో కాల్ మాట్లాడుతున్నావు, ఇంకా ఏంటి 1 గంట రాత్రి అంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది బాబు ఫోన్లో నుండి ఫోన్ చేయడానికి? కాదమ్మా, ఒక బెడ్రూమ్ లో భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళిద్దరే గుసగుసలు ఆడుకోవచ్చు కదా, నీకంత డౌట్ వచ్చి డోర్ పగలగొట్టే అంత, డోర్ తెరుచుకొని వెళ్ళే అంత అర్జెన్సీ ఏంటి నీకు? తెల్లారైనా అడగొచ్చు కదా. ఆడు పడుకుంటాడు, లేవడు, అరే నీకెందుకమ్మా, ఎలా తెలుసు పెళ్లికి ముందు నీ కొడుకు వేరు, పెళ్ళైనాక నీ కొడుకు వేరు కదా. డోర్ కొడితే తీయట్లేదుగా. అవును తీయరు, ఎందుకు తీయాలి అసలు? నువ్వెవరో డోర్ కొట్టాక అర్ధరాత్రులు భార్యాభర్తల మధ్యలో మరి ఏమన్నా గొడవ పెట్టుకుంటున్నారు? గొడవ పెడితే గుసగుసలు అని చెప్పేసి గుసగుసలు, నువ్వెవరో డోర్ కొట్టడానికి అట్లా వినిపించింది. అయితే నేను అది మీరు చేసింది చాలా రాంగ్ అమ్మా. ఒక పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి గుసగుసలు మాట్లాడుతుంటే తన్నుకుంటే ఆళ్లే రోడ్డు మీదకి వస్తారు. పగల కొట్టుకొని అమ్మా మేము తన్నేసుకుంటున్నాం అని నీకు తెలిసిపోద్ది. గుసగుసలు అనగానే నీకు డౌట్ వచ్చింది, నా కొడుకు ఈ టైంకి పడుకుంటాడు, ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది అని. అప్పుడు కూడా నువ్వు డోర్ ఓపెన్ చేయకూడదు. ఒకళ్ళ ప్రైవసీలోకి వెళ్లే రైట్స్ ఎవరికి లేవు. తర్వాత నువ్వు మార్నింగ్ అడిగితే ఇతనేమో చెప్పేవాడు, మార్నింగ్ మీ అబ్బాయిని అడిగితే అమ్మ నేను పడుకున్నానమ్మా నేనేం మాట్లాడలేదు అనేవాడు. నీ కోడలు ఏమనేది, ఆల్రెడీ నువ్వు మాట్లాడుతుంది నాకు వినిపించింది అమ్మా అంటే మా అమ్మతో మాట్లాడాను అనేది. వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటి, మీ వియ్యపురాలకు ఫోన్ చేసి అమ్మ నువ్వు 1 గంట ఫోన్ చేసి మీ అమ్మాయితో మాట్లాడేవా, ఎవిడెన్స్ తో దొరికేది పిల్ల. నువ్వు డోర్లు పగల కొట్టుకొని వెళ్ళటం అనేది ఒక రకంగా చాలా తప్పు అయిన విషయం. అదే డోర్ తోసుకొని వెళ్ళటం, తోసుకుని వెళ్ళి అక్కడ ఎంత పొజిషన్ లో ఉన్నారో నీకు తెలియకుండా అలా దూసుకుని వెళ్ళటం అనేటటువంటిది. మీ అబ్బాయి ఆల్రెడీ గురక పెట్టు పడుకుంటాడు అనే కాన్ఫిడెన్స్ నెంబర్ 1 అది ఒకటి. నెంబర్ 2 ఏంటంటే ఈ సంఘటన బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, పూర్తిగా మీ మనసుల్లోంచి అది చెదిరిపోలేదు, ఇంకా అనుమానం అలాగే ఉంది. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది ఒక అసెస్మెంట్, ఒక కన్ను అటువైపు వేసి ఉంచారు మీరు అనేది. సింపుల్ లాజిక్. ఎవరన్నా చూసే ప్రేక్షకులు ఏమంటారు, 1 గంటకు ఆ అమ్మాయి గుసగుసలు మాట్లాడుతుంటే 1 గంటకి ఈవిడేం చేస్తుంది అండి అని. నాకైతే డౌట్ గా ఉంది అమ్మాయి బిహేవియర్, ఎందుకంటే ఆమె బిహేవియర్ వేరే వేరేగా ఉంది. అడిగితే ఏమంది, వాళ్ళ అమ్మతో అంది. వాళ్ళ అమ్మతో మాట్లాడారా? మాట్లాడాను. ఆవిడేమంది? ఆవిడ నేను చేయలేదు 1 గంట. మరి అప్పుడు మీరు వాళ్ళ గొంతు పట్టుకుంటారు కదా, అమ్మా మీ అమ్మాయి మారుతుంది, మాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటే మేము ఇచ్చాము, ఈ పిల్ల అర్ధరాత్రులు ఫోన్ మాట్లాడి నీతో మాట్లాడుతున్నాను అంటుంది. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. మీటింగ్ రండి అని ఏమైనా పిలిచారా? పిలిచాను. ఏమన్నా వాళ్ళ అమ్మకి కాల్ చేస్తే మేము సాయంత్రం వస్తాను, ఆయన లేడు పొలం దగ్గరికి వెళ్ళాడు అని చెప్పి వాళ్ళ అమ్మ అనింది. మళ్ళీ అలాగే పాస్టర్ గారు వాళ్ళు కూడా రావాలి, వాళ్ళే పెత్తనం చేశారు. వాళ్ళు వీళ్ళు 2 ఫ్యామిలీలు వచ్చిండ్రు మేడం. సాయంత్రం వచ్చి ఇంకా వాళ్ళు నిలదీసిండ్రు అమ్మాయిని, ఎవరికి ఫోన్ చేస్తున్నా అసలే డౌట్ గా ఉంది. వాళ్ళు కూడా నమ్మకం కావాలంటే టైం పడుతుంది, నువ్వు ఇంత త్వరగా మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు, ఎవరు చేసావంటే నేను ఎవరికి చేయలేదు, ఆ అత్తమ్మ అబద్ధం ఆడుతుందని నా మీద నెట్టేసి. ముదుర్లు, ఎవరి కాళ్ళు ముదుర్లు. అలా కదయ్యా, నీకు పక్కన నీ భార్య 1 గంట అప్పుడు గుసగుసలాడుతుంటే తలుపేసినటువంటి బయట పడుకున్న మీ అమ్మకి వినిపించింది. నీకు అసలు మీ ఇద్దరి మధ్యన కార్యక్రమం ఏమైనా నడుస్తుందా, అసలు ఏం నడవట్లేదా? సార్ పనుకున్నప్పుడు ఫోన్ తీసుకుంటుండే ఆమె.
ఫోన్ తీసుకో. ఈయన ఏంటంటే ఒక స్టాంప్ నేను అతి మంచోడిని అన్నిటికీ యాక్సెప్ట్ చేసా, ఎవరన్నా ఏమన్నా జావనివ్వండి వాళ్ళు చూసుకుంటారని పడుకున్నాడు ఈయన. అన్నిటికీ అమ్ముందుగా చూసుకోవడానికి అన్ని డిపెండ్ అయిపోయిన వ్యక్తి. చెప్పండి అమ్మా, మీటింగ్ లో రివర్స్ అయింది ఆవిడ. రివర్స్ అయింది సార్. రివర్స్ అయినాక ఆమె ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి వదిలేయండి, ఫస్ట్ టైం ఇది థర్డ్ టైం వదిలేయండి, ఇంకొకసారి అట్లా అంటే repeat వాళ్ళ కాదు. కాన్ఫిడెన్స్ ఇంకెన్నిసార్లు Phone నీళ్ళు ఇయ్యలేదు. వదిలేస్తారు. పెద్దదే ఒప్పేసుకున్నారు ఇవన్నీ ఇది మామూలు ఏమో ఆఫ్టర్ ఆల్ అన్నట్టు. ఇదేంటి ఇంకా ఈసారి నుండి చెయ్యదు, ఫోన్ ఇయ్యకు బాబు అని నువ్వు పర్సనల్ లాక్ నంబర్ ఫోన్ ఇవ్వకని చెప్పారు అని కూతురికి, చెప్పి ఏం బాబుకి చెప్పలే. నచ్చ చెప్పారు. నువ్వు కూడా నువ్వు కాదు, స్వయంగా అప్పుడు మాట్లాడించి ఈ దగ్గర పి- కూర్చోబెట్టుకొని ఈ- ఫోన్ ఇవ్వకండి. అప్పటికే ఈ పిచ్చితనాలు జరిగినాయా, టాబ్లెట్స్ నలపటం? తర్వాత. అప్పుడు లేదు సార్, అప్పుడు ఇంకా తర్వాత లేదు. నుంచి అక్కడే స్టార్ట్ మొదల్లో అయింది సార్. ఉంది. ఇప్పుడు ఫోన్ ఇవ్వద్దని చెప్పారు కదా, ఫోన్ ఇవ్వద్దంటే బాబు లాక్ నంబర్ చేంజ్ చేసి పెట్టారు, అది. వాడికి అక్కడ నుండి మొదలైంది. డైవర్ట్ సో అయ్యింది. ఈ మొత్తం డైరెక్ట్ పరిస్థితి- అటాక్ వీళ్ళ మీద ఈ పడింది. సమస్యకి పరిష్కారం ఏంటంటే ఆ అమ్మాయికి ఫోన్ ఇవ్వకూడదు. ఫోన్ ఇవ్వద్దని వాళ్ళు వీళ్ళ చెప్పగానే దృష్టి ప్రకారం. ఈయన ఫోన్ ఇవ్వకపోవడంతో ఇంకా టార్చర్ మొత్తం ఇంట్లో మరి స్టార్ట్ అంతే చేసింది. కదా. ఆల్టర్నేటివ్ వాళ్ళ ఇంట్లో ఫోన్ మేము- దాచిపెట్టి ఆ అమ్మాయిని కట్టడి చేశారు ఎంతకాలము. ఆ. మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత విచ్చలవిడి మొదలైంది. సో మొదలైంది. మీరు వాళ్ళు ఏంటంటే కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఏం చెప్పారంటే మీకు, మీరు ఫోన్ ఇవ్వద్దని చెప్పారు. చెప్పారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకి మరి వాళ్ళు బాధ్యత వహిస్తారా? ఫోన్ ఇవ్వకపోతే ఆ అమ్మాయి మీ జుట్టో పేకో పట్టుకుంది అనుకోండి, మరి వాళ్ళు బాధ్యత వహిస్తారా? ఏమో సార్ తెలియదు. పట్టుకుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఫోన్ ఇవ్వకపోవటం, మార్చుకోవటం, గీర్చుకోవటం ఇవన్నీ మీ ఇంట్లో చేసుకోండి అమ్మా. ఆ అమ్మాయి మారిన తర్వాత మా దగ్గర పంపించండి అని చెప్పాలి. ఆ. మీరు తల్లిదండ్రులు కాదు కదా, వాళ్ళు కదా తల్లిదండ్రులు. ఆ, ప్రతిదానికి మీరు ఎందుకు గంగిరెద్దులాగా అలా తలూపారు? బాబు కూడా అదే నేనే- అన్నాడు సార్, తీసుకెళ్ళిపోండి అమ్మాయి మారి వదిలిపెట్టేసి కూడా వచ్చిన సార్, ఒక 2 సార్లు ఆమె టాబ్లెట్స్ ఆమె ఫస్ట్ టైం మారిన తర్వాతనే దంచుకొని నాకు ఇద్దరం మా తీసుకెళ్లి వాళ్ళ భర్త ఇంట్లో కావాలంటేనే దిగబెట్టేసాం. మాకు వద్దు రమ్మని అమ్మాయి, చెప్పిన. ఆ అప్పుడు అమ్మాయి మనసు మారి ఆ అమ్మాయి నేను ఇట్లా ఉంటాను మీరు చెప్పినట్టు వింటానంటేనే తీసుకుంటాను. అంతవరకు ఎన్నేండ్లన్నా కానీ 10 ఏండ్లు కానీ అమ్మాయి మారే వరకు అక్కడి మీరు నుంచి అక్కడే ఉంది ఆ అమ్మాయి. లేదు మేడం, మళ్ళీ మళ్ళీ వచ్చింది. 2 రోజులే మళ్ళీ మేడం. వచ్చి 2 మళ్ళీ రోజులు. మారిపోయి అన్ని వింటానని వచ్చేసిందా? మళ్ళీ Very good. మళ్ళీ 2 same రోజులు ఉంది. మళ్ళీ 2 రోజులు ఉంది. వీళ్ళ 2 గురించి రోజులు ఆ ఏం జరిగింది? ఫ్యామిలీకి అంతా తెలిసిపోయింది. అది 2 రోజుల్లో ఏం జరిగింది? 2 రోజుల్లో బిల్డింగ్ ఎక్కింది, బట్టలు మళ్ళీ. వేసుకుంది. ఇంకా పైనుంచి దూకుతానంటే వెనక నుంచి పోయి ఇది పట్టేసుకున్నాను షర్ట్. అయ్యో. వారిని పట్టేసుకొని ఆపేస్తే ఏంటి ఏంటి ఝాన్సీ నువ్వు చేసేదంటే నా మైండ్ అంతా పిచ్చిగా అబ్బా. ఇదైపోతుంది. డైవర్ట్ చేసిందండి నాకు దయ్యం పట్టినట్టుంది అత్తమ్మ. అంటే ప్రేయర్ ఆయిల్ పెడతారా, ప్రేయర్ చేసుకుందాం మరి, అంతగా పిచ్చి ఎందుకు లేస్తుంది, దూకమని ఎందుకు అంటది, దేవుడు ఉన్న చోట దయ్యం ఎందుకు ఉంటది, నువ్వు కరెక్ట్ గా దేవుడిని పట్టుకున్నావా అనేసి నేను మళ్ళీ తీసుకొచ్చి ప్రేయర్ ఆయిల్ పెట్టి ప్రేయర్ చేసి సరే పడుకోపోను నీ బట్టలు కూడా నేనే ఎండేస్తానని ఎండేసాను. మొత్తానికి మీరు వెళ్ళిపోయారు అమ్మాయి లూప్ లోకి. వెళ్ళిపోయాను సార్. నాకు మాటి తర్వాత? మాటికి ఫీవర్ వచ్చిందని వేషాలు. సరే స్నానం కూడా చేయించేదాన్ని మేడం, బట్టలు కూడా ఉతికేదాన్ని నేను, ఆమె బట్టలు వీడి బట్టలు అన్ని ఉతికేసి ఆ అమ్మాయి మీకు అన్ని రాసింది పనులు prayer చేసుకున్నాం. రాయలే. మీరు రాయలే. అయినా ఏమో మా కూతురు ఒకతో ఎక్స్ట్రా ఉంటే ఇట్లా చెయ్యలేమా, పోనీలే ఒక పరా ఇంటి నుంచి వచ్చింది, ఆ పిల్ల అక్కడ కూడా కష్టాలు పడిందంట, వాళ్ళ డాడీ బాగా కొట్టేవాడంట. మాకు ఇలాంటి పనులు చేస్తుంది కాబట్టి కొట్టుంటాడు. మాకు తెలియదు కదా మ్యామ్. ఆమె అంత ఎగనెస్ట్ గా చెప్పేసరికి మనం మంచి ప్రేమని ఇద్దాం, ఆమె మళ్ళీ మన ప్రేమలో కట్టుబడి ఉంటదని అనుకున్నాను. ఇంత మరీ తర్వాత దయమేలే ఏంటమ్మా మీరు? ఆమె రివర్స్ అయిపోయింది. అట్లా మాకు రివర్స్ అయిపోయి ఇంకా ఏం చేసేదంటే వీడు బయటకు తీసుకెళ్ళాలి నైట్ లో, లేకపోతే టార్చర్ మొదలయ్యేది. పొద్దున్నే లేవగానే ఇంకా మొదలు పెట్టేది సుప్రభాతం, ఏదేదో తిట్టేది. వాడికి మనశ్శాంతి లేదు, వంట చేస్తే టిఫిన్ కట్టేది కాదు, మళ్ళీ నేనే బాక్స్ పెట్టినా వాడు తినేటోడు కాదు. మళ్ళీ అట్లా వాపస్ ఎప్పటిదాకా వచ్చి ఉంది ఆ అమ్మాయి మీ ఇంట్లో? అట్లా 1 వీక్ 10 days ఉన్నది మ్యామ్. ఇట్లానే కంటిన్యూ అవుతుంది. రూమ్ ఫ్రెషనర్ తాగేసింది ఒక రోజు. మళ్ళీ ఇంకొకసారి ఒకసారి తాగేసిన తర్వాత ఇంకా మా వల్ల కాదనేసి పాస్టర్ వాళ్ళకి ఫోన్ చేసాం, వాళ్ళ అమ్మలకు ఫోన్ చేసి మేము ఇంట్లో మీరు ఇంటి దగ్గరకు వచ్చేయండి, వాళ్ళు డ్యూటీలోకి వెళ్ళిపోయి ఇంటి దగ్గరకు వచ్చేయండి, మేము అమ్మాయిని తీసుకొని వస్తున్నాం, మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. బాబు నేను ఇద్దరం కలిసి అమ్మాయిని మధ్యలో కూర్చో, నేను బండి మీదకి వెళ్ళి దూకేస్తా అంటది. అబ్బా. మిమ్మల్ని లోపల వేపిస్తారా ఇప్పుడు వీడిని తిట్టడం, ఇంకా అరే ఒరే అనేది తిడుతుంది. ఆర మీదకెళ్ళి దిగదు, ఇంకా లకారాలే నన్ను మొదలు పెడితే, మిమ్మల్ని మాత్రం టార్చర్ పెట్టే చంపుతా ఇట్లా చెప్పి బండి మీద నుంచి దూకేస్తానంటే మధ్యలో కూర్చోబెట్టుకొని నేను గట్టిగా స్టాండ్ పట్టుకొని ఇద్దరం కలిసి బండి మీద తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఫస్ట్ దింపేశాను మ్యామ్. దింపేస్తే వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీ రాత్రి కొట్టాడంట, మాకు తెలియదు కదా. ఆయన ఎటో వెళ్ళిపోయిండు, ఈమెను తీసుకుపోయి వాళ్ళమ్మ ఏడుస్తుంది. ఇంకా కూతుర్ని సరిగ్గా పెంచలేదని వాళ్ళ నాన్న వాళ్ళ ఆవిడని కొట్టుకున్నాడు. కొట్టుకొని అది ఏం జరిగిందో మాకు తెలియదు. మేము వదిలేసి వస్తే ఆయన ఇట్లా చేసిండు, మీరు ఇట్లనే చేస్తారా వదినమ్మా,
నాకు మళ్ళీ sentiment, అక్క చెల్లెళ్ళ లాగా అనుకున్నా, మీరు మా ఫ్యామిలీలో కలిసిపోయిన మిమ్మల్ని అందరినీ మీ ఇద్దరిని మా బాగా డైలీ study సీరియల్ చేశారు. కన్నా చేశాను దారుణంగా సార్, ఉంది నాకు కదా బాబోయ్. తప్పలేదు. మీకు ఏ బిస్కెట్ Next. వేస్తే పడతారన్నది బాగా తెలుసు. చేసాం, ఇంకా మాకైతే వద్దు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.